బీజేవైఎం అధ్యక్షుడు భానుప్రకాష్ ఆదేశాల మేరకు శనివారం మల్కాజ్గిరిలో భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సంతోష్ గౌడ్ వారి సహచర బృందం నిర్వహించారు. ఈ ర్యాలీ మిర్యాలగూడ నుంచి వాణినగర్ మల్కాజ్గిరి చౌరస్తా వరకు సాగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ మల్కాజ్గిరి ఎమ్మెల్యే అభ్యర్థి రామచంద్రరావు, బీజేపీ మేడ్చల్ జిల్లా అధికార ప్రతినిధి ఉడత నవీన్, ధనరాజ్, బీజేపీ వైస్ ప్రెసిడెంట్ ప్రసన్న, బీజేపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. భారత్ మాతాకి జై. ఈరోజు మల్కాజ్గిరి అసెంబ్లీ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున బీజేవైఎం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ర్యాలీ మల్కాజ్గిరి మిర్జాలగూడ నుంచి స్టార్ట్ అయ్యి నేరడిమెట్ వరకు కూడా ఈ యొక్క ర్యాలీ పెద్ద ఎత్తున 500 మంది యువకులతోని చాలా భారీ ఎత్తున ఒక వాతావరణం క్రియేట్ చేయడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఈ రానున్న 30వ తారీఖు అసెంబ్లీ జనరల్ ఎలక్షన్లలో మల్కాజ్గిరి ఓటర్ మహాశయులారా, ఆగమాగం కావద్దు, బాగా ఆలోచించండి. మన ప్రాంతానికి, మన ప్రజలకు, మన మల్కాజ్గిరి యువతకు, మన మల్కాజ్గిరి మహిళలకు, మన మల్కాజ్గిరి నిరుద్యోగులకు, మన మల్కాజ్గిరిలో ఉన్న బీసీ బహుజన సమాజానికి, మరి మన మల్కాజ్గిరిలో ఉన్న ఎస్సీ సమాజానికి ఎవరితోని న్యాయం జరుగుతుంది, ఏ పార్టీతో న్యాయం జరుగుతుందని మీరు 1కి 2 సార్ల, 1కి 10 సార్ల ఓటేసే ముందు ఆలోచించండి. మీరు మీ ఇంట్లో వాళ్ళతో చర్చించండి. మీ బస్తీలో, మీ కాలనీలో నలుగురు కలిసినప్పుడు చర్చించండి. గతంలో మనం ఎన్నో పార్టీలకు అవకాశం ఇచ్చారు. గతంలో మీరు ఎంతో మంది నాయకులకు అవకాశం ఇచ్చారు. అందరికీ నమస్కారం. మల్కాజ్గిరి ప్రజలందరికీ ఒక్కటమ్మా, మీ అందరికీ తెలుసు ఒకటి ఏంటంటే, 9 ఏళ్ల నుంచి మేము మా అందరినీ బీజేపీ పార్టీ వాళ్ళని ఏ సమస్య వచ్చినా మా ఇంటి ముంగడికి వచ్చేసి ఆ పార్టీని మేము అనుకోకుండా గెలిపించాము, ఈ పార్టీ వాళ్ళని గెలిపించాము, మళ్ళీ వాళ్ళని గెలిపించినాక వాళ్ళు ఇట్లా చేస్తారు అనుకోలేదు అన్నారు. మీకు అన్నీ గుర్తుకున్నాయమ్మా, ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్క ఇంటి ముంగడి సమస్య అందరికీ గుర్తుకున్నాయి కదా. మళ్ళీ వారం రోజుల్లో కూడా సమస్యలు మర్చిపోకండి అమ్మా. మీ ఇంటి ముంగడిది ఒక్క రోజుతోటి, ఒక్క నిమిషంలో పోయేది కాదు. పొద్దున్నే వచ్చేసి ఆ పార్టీ వాళ్ళు పిలిచారు, ఈ పార్టీ వాళ్ళు పిలిచారు, మళ్ళీ మేము ఏదో ఒక దానికి వేస్తాము, మాకు ఒప్పందం ఇచ్చారు, ఎలక్షన్ తర్వాత మాకు ఏదో ఒకటి వాగ్దానాలు ఇచ్చారంటున్నారు. మీరు గమనించారు, మీకు ఏదైతే ఇప్పుడు చేస్తున్నారు దానికి 3 వాళ్ళు రిటర్న్ తీసుకుంటారు. అంటే మేము దీన్ని బట్టి అందరిని అనట్లేదు, ఒక వంతు బీసీల రాజ్యాధికారం రావాలంటే ఇక్కడ నాంది పలకండి. బీసీలకు రాజ్యాధికారం దగ్గరలో ఉంది. రేపు 30వ తారీఖున కమలం గుర్తుపై ఓటేసి నీటిని ఇలా ఒత్తి అక్కడ ఈ సౌండ్ అక్కడ ఆంధ్రప్రదేశ్ దాకా వినిపించాలి. అక్కడ కూడా బీసీ రాజ్యం వస్తుంది. మన తెలంగాణ ఒక రోల్ మోడల్లో జరగాలి. అదేవిధంగా మల్కాజ్గిరికి వస్తే మల్కాజ్గిరిలో ఏం జరుగుతుందో తెలుసు. 2 పార్టీలు ఉన్నాయి, ఒకటి బీఆర్ఎస్, ఒకటి కాంగ్రెస్. ఇక్కడ మీరు చూసినట్టే వాళ్ళ స్టేట్మెంట్స్ కానీ వాళ్ళ తపన చూసినట్టయితే ఇద్దరు దొరల మధ్యలో ఒక పంచాయతీ వస్తుంది. దీనిలో బీసీలు మనం బలవుతుంది. ఒక్కసారి యువకులకు కానీ ఇక్కడ ఉన్న యావత్ మల్కాజ్గిరి ప్రజానికాన్ని నేను చేతులకు నమస్కరిస్తున్నాను. వారి పంచాయతీల్లో మన భవిష్యత్తుని అర్థపెట్టుకోండి, మన భవిష్యత్తుని బలంగా పెట్టకూడదు. రేపు జరగబోయే 30వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో విద్యావంతుడైన రామచంద్రరావు గారు గతంలో ఎన్నిసార్లు వారు పోటీ చేసి ఏదైనా నష్టం జరిగినా కూడా వారిని కొన్ని సందర్భాల్లో, కొన్ని విషయాలు వాళ్ళు వెంకపడి ఉండి 2వ ప్లేస్లో ఆగిపోయినా కూడా వారు ఎప్పుడు కూడా మల్కాజ్గిరి అసెంబ్లీని వదిలిపెట్టుకోలేదు. ఈ విషయం మనం తెలుసుకోవాలి. ఇప్పుడు వచ్చిన రాజశేఖర్ గారు ఆ రోజు ఎంపీగా సెకండ్ ప్లేస్లో మ్యాండేట్ ఇచ్చిన ఆ రోజు ఎన్నికల